నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వాగతం. వీడియోకి వెళ్ళే కంటే ముందు దయచేసి ప్రజా వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోకి వెళ్తే, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మ, ఓహో కమ్మని ప్రేమానిదమ్మ, ఎట్టొల్లా ఎట్టి చిప్పవు ఎట్టొల్లా ఎట్టి చిప్పవు కావిదోళ్ళ గాండ్రగొడ్డలివి అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. ఈ పాట మన వదిలి 2 సంవత్సరాలు అవుతా ఉంది. దాదాపు గద్దరన్న ఈ ప్రపంచాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని వదిలి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈరోజు ఆయన వర్ధంతి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా దిగ్భ్రాంతి చెందుతూ ఉంది. ఆయనకి ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా నివాళులు అర్పిస్తూ ఉంది. మరి ప్రభుత్వం నివాళులు అర్పిస్తుందా లేదా అనేటువంటి విషయం చెప్తే అది మౌనం ముచ్చటనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు తెలంగాణ సీఎంఐ నుంచి అఫీషియల్గా గద్దర్కు నివాళులు అర్పిస్తున్నట్టు ఇప్పటి వరకు రాలేదు. ఇంకా టైం దురదృష్టం దాదాపు 9:20 కావస్తూ ఉంది. సరే, ఈరోజు జయశంకర్ సార్ సంబంధించినటువంటి జయంతి ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఆ పోస్టర్ రిలీజ్ చేసినాయి, కాంగ్రెస్ పార్టీ పోస్టర్ రిలీజ్ చేసినాయి. ఇప్పటి వరకు గద్దరన్న అసలు గద్దరన్న ఎవరి కోసం కొట్లాడాడు పోయి? ఇదే కేసీఆర్ ఖమ్మం జైల్లో ఉన్నప్పుడు నిరాహార దీక్ష కూర్చుంటే, పొద్దుగాల నిరాహార దీక్ష కూర్చుంటే సాయంత్రం నిమ్మరసం నీళ్ళు తాగితే గద్దరు నీవు నిమ్మరసం కాదు తెలంగాణ ప్రజల రక్తం తాగుతా ఉన్నావు అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ ఉరుకుతొచ్చి కేసీఆర్కు పాడగట్టి శివయాత్ర నిర్వహించారు. ఆ రోజు దరువు ఎల్లన్న కూడా ఓ పాట రాసిండు, నీ అరదీనం దీక్షకు విద్యార్థి లోకం మచ్చుకై రాలేదురా, నీ నిమ్మరసం నీళ్ళ కకృతి తర్వాత లొల్లి షురువు అయ్యిందిరా అని చెప్పేసి రాసిండు. ఈరోజు ఎవరి కోసం కొట్లాడిండన్న గద్దర్? మన తెలంగాణ కోసం కాదా? గద్దరన్న చనిపోయిన తర్వాత ఏదో గద్దరన్నకు సంబంధించి ఆయన అంతిమయాత్ర ప్రోగ్రాం మొత్తం కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి చేసినట్టు ఆ రోజు ఫోజులు కొట్టి కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడిగా గద్దరన్న చనిపోయినటువంటి రోజుని విచ్చలవిడిగా వాడుకొని, రాజకీయంగా వాడుకొని ఈరోజు గద్దరన్న ఫౌండేషన్, గద్దరన్న విగ్రహం కోసం 3 ఎకరాల భూమిని కేటాయిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమైందండి? 2 సంవత్సరాలు అవుతా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ పోయినా నీ 3 ఎకరాల భూమి గద్దరన్న కోసం? ఇప్పటివరకు అఫీషియల్గా గద్దరన్న విగ్రహం పెట్టిర్రా? గద్దరన్న విగ్రహం అఫీషియల్గా పెట్టిర్రా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున? ఇక్కడ పెట్టలేదు. సరే, గద్దరన్న చనిపోయి 2 సంవత్సరాలు కావస్తా ఉంది. ఆయన పాటలు కొన్ని వేలల్లో ఉన్నాయి. ఈ అన్ని పాటలు నిక్షిప్తం చేసి గద్దరన్నకు ఒక పుస్తకం అన్న పెట్టించిర్రా, ఆవిష్కరణ చేసిర్రా? దేనికి కూడా గతికి లేదు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆయన చేయబట్టే కదా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఆయన గుండెల్లో తూటాను పెట్టుకొని సైతం తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడినటువంటి వ్యక్తి గద్దరన్న. ఈ గద్దరన్నని కండ్లకు కూడా చూస్తలేదు కాంగ్రెస్ పార్టీ, మర్చిపోతా ఉంది. రాజకీయంగా వాడుకున్నప్పుడు ఎంతో 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 గద్దరన్న మీద అసలు కాంగ్రెస్ పార్టీకే ఉన్నది ప్రేమ, ఉలకబోస్తుంది అట్లా అని చెప్పేసి చూసినాం. మరి ఇప్పటి వరకు మరి రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు అవుతా ఉంది. వీళ్ళు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. వాస్తవంగా ఏమైందంటే జంతర్ మంతర్ దగ్గర వీళ్ళ ధర్నా కార్యక్రమం పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీలు. మరి ఇటు గద్దరన్నను మర్చిపోయారు. వాస్తవంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాళ్ళు ఎట్లా గద్దెనెక్కిరు, అధికారంలోకి ఎట్లా వచ్చారు అనేది ఒకసారి వాళ్ళు సమాచారాలు చేసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఒక ప్రభుత్వం దిగడానికి, అసలు తెలంగాణ ఏర్పాటు కావడానికి వాస్తవంగా గద్దర్ ఏం చేసిండు ఏంది అనేది ఒక్కసారి ప్రొఫెసర్ లాంటి వాళ్ళను, ప్రజా సంఘాలను, అసంటోళ్ళను, పౌర సంఘాలను అడిగితే తెలుస్తుంది. వీళ్ళు ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలి, ఎమ్మెల్యేలుగా పోటీ ఓడిపోతే ఎంపీలుగా వేయాలి, ఎంపీలుగా అయిపోతే ఎమ్మెల్సీలుగా. ఇది ఇలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ అసలు బీఆర్ఎస్ పార్టీకి అసలు గద్దరన్న మీద మొత్తానికి ప్రేమ లేదు. ఇక్కడ ఈ జూమ్ ఇన్ చేయి, ఇది బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ వాట్సాప్ ఛానల్ బ్లూటిక్ ఉంది. అఫీషియల్ వాట్సాప్ ఛానల్లో టుడే 6:51 స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయులు, తెలంగాణ రాష్ట్ర స్ఫూర్తి ప్రదాత, నేడు ఆచార్య జయశంకర్ సార్ గారి జయంతి, వారికి ఘన నివాళులని పెట్టిరు. ఓకే, వాస్తవంగా ఇవ్వాల్సిందే. సరే, మరి కిందికి పోతా ఉన్నా స్క్రోల్ అవుతలేదు. ఈ రోజు ఒకటే పోస్ట్ పెట్టిరు అందులో సుమారు గద్దర్కి సంబంధించిన మరి వాళ్ళ అర్ధంతి ఇవ్వాలి, సెకండ్ వర్ధంతి. సరే, ఈ రోజు రవీంద్ర భారతిలో గద్దరన్న ఫౌండేషన్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. గద్దరన్న యాదులు అనే ఒక ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నది.
అది దాదాపు 3 గంటల ప్రోగ్రాము. అంటే సింగర్స్ కానీ ఇటు మహానీయులు కళాకారులు, ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, మాజీ ఇక అందరు వస్తా. ఇది రాష్ట్ర ప్రభుత్వం తరపున కాదు, ఇది గద్దరన్న ఫౌండేషన్ తరపున వాళ్ళు చేసుకునే కార్యక్రమం. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం దండేసి దండం పెడతాడా లేదా చూడాలి ఫోటో కన్నా. ఏడబెడతాడు ఇక ఢిల్లీలో ఉన్నాక మొత్తం తెలంగాణకు సంబంధించిన, కాంగ్రెస్కు సంబంధించిన, బీసీ సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ నిన్ననే ఆల్రెడీ ఢిల్లీకి వెళ్ళారు. ఆడ జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ప్రోగ్రాం తెలుపుతా ఉన్నారు. ఇటు ఇండియా కూటమిలో ఉన్న వామపక్ష ఎంపీలతో సహా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక మా ప్రజావాయిస్ ఛానల్ తరపున గద్దరన్నకు నివాళులు అర్పిస్తూ, అలాగే ఆచార్య జయశంకర్ సార్ గారి జయంతి రోజు వారికి కూడా మా ప్రజావాయిస్ ఛానల్ తరపున నివాళులు అర్పించడం జరుగుతుంది. ఇటు ఆచార్య జయశంకర్ సార్ గారి జయంతి, ఈ మహానీయుడి యొక్క వర్ధంతి, మహానీయుల వర్ధంతు జయంతులు ఒకటే రోజు ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజానికాని తరపున నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అలాగే దీంతో పాటు ఇక నిన్న మహేశ్వరంలో పెద్ద పంచాయతీ అయిందబ్బా. నిన్న మహేశ్వరంలో పెద్ద పంచాయతీ అయింది. సబితా ఇంద్రారెడ్డి గారు ఈ ప్రోటోకాల్ విషయంలో పెద్ద పీకులాట. అవును, అసలు ఆ మంత్రి ఈమె కనీసం పోలీసు వాళ్ళట ఆమె మొత్తుకుంటా ఉంది, అక్క నాకు రక్షణగా కనీసం వాళ్ళు చూస్తూ చోద్యం చేస్తున్నారు తప్ప నాకు రక్షణకు ఒక మహిళా పోలీసులను అక్కడ ఏర్పాటు చేయలేరు. అంటే వాస్తవంగా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కూడా గట్లే జరిగింది. వీళ్ళు పంచాయతీలు పెట్టుకున్నాడు కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళ స్టేట్లో పవర్ ఉంటే వాళ్ళే నడుస్తూ ఉంటుంది. ఈ పంచాయతీలు అన్నీ ఇప్పుడేం కాదు, పాతకాలం నుంచి జరుగుతున్న పంచాయతీలే. సో ప్రోటోకాల్ మాత్రం ఇంపార్టెంట్. ఎవరికి రావాల్సిన ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళను గౌరవించుకోవాల్సిందే. ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక నాయకులు కాబట్టి సో వాళ్ళని గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. మరి అట్లా ఎందుకు ఎత్తా ఉన్నారు అనేది తెలియాలి. ఇక మొత్తానికైతే సో www.prajavoice.in అని కొడితే మీకు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మన పేపర్ మీకు అవైలబుల్లో ఉంటుంది. అట్లనే ఆ ప్రజా వాయిస్ రిపోర్టర్గా కానీ సో సిరాచుక్క పంపాలన్నా అని కూడా మీరు 9849343720కు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. ఇక ఫస్ట్ పేపర్ వచ్చేసి మనకు మెయిన్ వార్తలు కనిపిస్తూ ఉంటాయి. ఆల్రెడీ ఇది మార్నింగ్ ఎడిషన్లో జరిగిపోతూ ఉంటుంది కాబట్టి సో సెకండ్ పేజ్ నుంచి మనకు జిల్లాలకు సంబంధించిన వార్తలు. దీంతో పాటు నిన్న ఉత్తరకాశీ మొత్తం కూడా అసలు ఘోరంగా అయిపోయింది. ఆ గంగమ్మ కోపం వస్తే ఇలా ఉంటదా అనేటువంటి విధంగా ఉత్తర కాశీ జల ప్రళయం అయిపోయింది. మొత్తం పెద్ద పెద్ద కొండలు, రాళ్ళు మొత్తం ఆ వర్ష ప్రభావం వల్ల కిందికి వచ్చి మొత్తం రెస్టారెంట్లు, మొత్తం ఇల్లులు అన్ని కొట్టుకపోయిన పరిస్థితి. 4 చనిపోయారు, దాదాపు 60 మంది గల్లంతైన పరిస్థితి ఉంది. 10 మంది అని ఒక దాంట్లో, 15 మంది ఒక దాంట్లో జవాన్లు కూడా గల్లంతైనట్టు తెలుస్తా ఉన్నది. సహాయక చర్యలు అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రధాని మోదీ అట్లనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి చూడాల్సింది ఇక ఏమైనా మరణాల సంఖ్యలు పెరుగుతాయా, మరి ఇంకేమైనా ప్రమాదాలు ఎక్కువ ఎటువంటి జరగకుండా అని చెప్పేసి మనం కూడా కోరుకోవాలి. ఆ కాశీ విశ్వేశ్వరుని కోరుకోవాలి. మరి ఎందుకు అంతగానం ఆగ్రహించిండు అనేది కూడా దానికి సంబంధించిన తెలుసుకోవాలి. అది మొత్తం గంగమ్మను కల్తీ చేస్తూ ఉన్నారు 100%. మనమేమో గంగా నదులను దేవుళ్ళ పేర్లతోని, దేవతల పేర్లతో పూజిస్తూ ఉంటాం, కానీ వాటికి ఏ పద్ధతులు పాటించాము అడ్డమని అని అందులోనే వేస్తాం. అదే వేరే దేశాలల్లో వాళ్ళు పేర్లే పెట్టుకోరు కానీ మంచిగా నీటిగా ఉంచుకుంటా ఉంటావు. మరి ఏంది కథ? 100%. మనమేమో గంగమ్మ, భగీరథ, కావేరి, కృష్ణమ్మ ఇట్లా పెట్టుకుంటాం. ఇక ప్రజల భద్రతే లక్ష్యం, నేరాల నియంత్రణే ధ్యేయం. నేర నియంత్రణకి కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం. అనుమానిత వ్యక్తుల సమాచారం సమీప పోలీస్ స్టేషన్కు అందించాలి. సరైన పత్రాలు లేని 120 మోటార్ సైకిళ్లు, 10 ఆటోలు, 15 ఆవు దూడలు సీజ్ చేశారట జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్తా ఉన్నారు. ఇక నకరేకల్ పట్టణ పరిధిలోని మంగళవారం తెల్లవారుజామున నల్గొండ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో 5 మంది సిఐలు, 20 మంది ఎస్ఐలు, ఇక టీజీఎస్పీ సిబ్బంది 50 మందితో మొత్తం కలిపి 300 మంది పోలీస్ సిబ్బందితో దాదాపు 350 ఇండ్లలో సోదాలు నిర్వహించగా సరైన పత్రాలు లేని మొత్తం 130 వాహనాలు పట్టుబడగా వీటిలో 120 ద్విచక్ర వాహనాలు ఉన్నాయట, 10 ఇక ఆటోలు ఉన్నాయట, 8 మంది అనుమానితులను గుర్తించడం జరిగిందట. సో మొత్తానికైతే అక్కడ తనిఖీలు చేయడం వల్ల 120 ద్విచక్ర వాహనాలు, ఒక 10 ఆటోలు సరైన పత్రాలు లేనిగా గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇక విశ్వ హిందూ పరిషత్ జిల్లా సమావేశం మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో ఆదివారం విశ్వ హిందూ పరిషత్ మహేశ్వరం జిల్లా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య వక్తగా క్షేత్ర సంఘటన మంత్రి గుమ్మల సత్యం వచ్చిండట. ఇక చెరువుల పునర్నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలి. వర్షపు నీటిని ఓడిచి పట్టి భూగర్భ జలాలను పెంచుకుందాం.
సోలిపురం గ్రామంలో నిర్మిస్తున్న బ్రిడ్జ్ పరిశీలన, గ్రామ సమస్యలను విడతల వారీగా పరిష్కారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇక పటాన్ చెరువు పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీ, పెండింగ్ కేసులు, స్టేషన్ రికార్డుల పరిశీలన, ఎస్పీ పరితోష్ పంకజ్ చెప్తా ఉన్నారు సంగారెడ్డి. ఇక రెస్టారెంట్ దగ్గర యువకుడిపై దాడి చేసిరట. ప్రధాన నిందితుడు అరెస్టు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పేసి మందమది శశిధర్ రెడ్డి చెప్తా ఉన్నారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ గద్దెరేగడిలోని భవానీ రెస్టారెంట్ వద్ద ఓ యువకుడిపై దాడికి పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసిరట. మొత్తానికి పట్టుకున్నారట. తాగుతారు, ఆడపోయి తింటారు, దాని ముందరనే కొట్టుకుంటారు. షాద్నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లట. షాద్నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా ఇంజనీరింగ్ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు కోసం దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎం రామేశ్వర్ తెలిపారట. ఇక ప్రజా వ్యతిరేకం రాకముందే ప్రభుత్వం మేలుకోవాలి. 2 వసంతాలు కావస్తున్న ప్రజలకు ప్రభుత్వం నుండి ఒరిగిందేమీ లేదు. కాలనీల సమస్యలపై సర్వే చేయించి మీటింగ్ నిర్వహించడం జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ చెప్తా ఉన్నారు. ఇక ఘనంగా ముగిసిన 2వ తెలంగాణ రాష్ట్ర జూనియర్ సబ్ జూనియర్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కి సంబంధించి 2025 2వ తెలంగాణ రాష్ట్ర జూనియర్ సబ్ జూనియర్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో రాష్ట్రంలో 33 జిల్లాల నుండి సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పారా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ శేఖర్ ప్రారంభించారు. ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆఫ్ చైర్మన్ శివ సేనారెడ్డి మరియు ప్రత్యేక అతిథిగా ఒలింపిక్ పతాక విజేత అర్జున్ అవార్డు మన జీవన్ జీ దీప్తి పాల్గొన్నారట. అందులో ఇక తీన్మార్ మల్లన్న బీసీ నినాదం ఎటువైపు క్వశ్చన్ మార్క్ కనబడతా ఉన్నది. తీన్మార్ మల్లన్న బహుజనులకు పట్టం కట్టగలరా, నడిగడ్డ ప్రాంతంలో తన టీం సభ్యులను గెలిపించుకోగలరా అని చెప్పేసి క్వశ్చన్ మార్కులు వినిపిస్తూ ఉన్నాయి. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ రాష్ట్రంలో బీసీ నినాదాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ అగ్రవర్ణ నాయకులను, అగ్రవర్ణ పార్టీలకు చరమగీతం పాడి బీసీలు రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని సభలను నిర్వహిస్తూ ఉపన్యాసాలను ఇస్తున్న తరుణంలో మరి తీన్మార్ మల్లన్న బీసీ నినాదంలో భాగంగా అగ్రవర్ణ నాయకులను కంచుకోటగా ఉన్న నడిగడ్డ ప్రాంతంలోని గద్వాల్ నియోజకవర్గంలో ప్రజలు చైతన్యం తీసుకువచ్చి బీసీ నినాదంతో ముందుకు వెళ్ళగలరా అనే ఆలోచనలు ప్రజలకు కలుగుతున్నాయట. ఇక ఈ ఆలోచనలకు ప్రధాన కారణం గత కొన్ని సంవత్సరాలుగా గద్వాల్ నియోజకవర్గంలో ఎవరు ఉన్నా తీన్మార్ మల్లన్న సైన్యంలో ఎవరు లేకపోయినా నేను ఉన్నానంటూ నిరంతరం ప్రజల సమస్యలను తీన్మార్ మల్లన్న దృష్టికి తీసుకువెళ్తూ జిల్లాలోని అధికారుల దృష్టికి ప్రజల పడుతున్న ఇబ్బందులను తీసుకువెళ్తున్న తనదైన శైలిలో తీన్మార్ మల్లన్న టీం అంటే పనితనం ఉన్న టీం అనే విధంగా ఎంతో కృషి చేస్తూ ప్రజల్లో ఎంతో నమ్మకాన్ని పొందడం జరిగింది. మరి ఇన్నేళ్ల కృషికి ఫలితంగా తీన్మార్ మల్లన్న బీసీ నినాదంలో బీసీ ఉద్యమంలో భాగంగా నిరుపేద దళిత కుటుంబానికి చెందిన తీన్మార్ మల్లన్న టీం గద్వాల్ జిల్లా కన్వీనర్ కొమ్ముల ప్రవీణ్ రాజుని రాజ్యాధికారం దిశగా ముందుకు తీసుకువెళ్తారా, రాజకీయాల్లో పాతుకుపోయిన అగ్రవర్ణ నాయకులను ఎదిరించి తన టీం సభ్యుడిని ప్రవీణ్ని గెలుపు కోసం కృషి చేస్తారా అనే గుసగుసలు సైతం గద్వాలు నియోజకవర్గంలో వినిపిస్తున్నాయట. తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న గెలుపు కోసం అనుక్షణం కృషి చేసినటువంటి ఎంతోమంది యువకుల్లో ఒకరిగా కొమ్ముల ప్రవీణ్ రాజు మిగిలిపోతారా, లేదా తీన్మార్ మల్లన్న చేస్తున్న బీసీ ఉద్యమంలో భాగంగా అగ్ర నాయకులను ఎదిరించి తీన్మార్ మల్లన్న కొమ్ముల ప్రవీణ్ రాజుకు అవకాశం కల్పించి గెలిపించుకుంటారా అనే చర్చ గద్వాల నియోజకవర్గంలో మొదలైందట. ఏది ఏమైనప్పటికీ తీన్మార్ మల్లన్న చేస్తున్న బీసీ ఉద్యమం చాలా గొప్పదని తన గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి కార్యకర్తలను ఆశావాహం అవకాశం కల్పించి ముందుకు తీసుకువెళ్తారా అని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నారు. కానీ నుంచి టికెట్ ఇస్తాడేమో అన్న, మంచిగా పని చేయి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెడితే అవకాశాలు 100% ఉంటాయి. ఎందుకంటే తన పార్టీలో ఆయనకు సంబంధించిన 119 నియోజకవర్గాలకు సంబంధించిన బీసీలను పెట్టుకుంటాడు. ఇంకా ఈ ఏమైతే పోస్టులు ఉంటాయో సర్పంచ్లు కానీ జడ్పీటీసీలకు సంబంధించి ఆయనకు సంబంధించిన క్యాండిడేట్లు పోటీ చేస్తాడు. మరి ఆయన పార్టీ పెట్టేటట్టయితే గుర్తులేదు. మొన్ననే మళ్ళీ ఈ తీన్మార్ మల్లన్న టీముని తీసుకుపోయి బీసీ దాంట్లో మేము విలీనం చేసినామని ఒక బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చారు. దాని మీద కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, వెనక ముందు అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు ఏదైనా పార్టీ పెడితే మరి ఆయనతో తిరిగిన వాళ్ళకి ఏదైనా అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఆశావాహాలు వ్యక్తం చేశారు. కానీ మరి ఎటు తిరుగుతుంది తీన్మార్ మల్లన్న ఎపిసోడ్ అనేది మాత్రం మనం రాబోయే రోజుల్లో చూడాల్సిన పరిస్థితి ఉన్నది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా ప్రభుత్వ పాఠశాల ఏడలేదన్న ప్రభుత్వ పాఠశాల అసాంఘిక ఏడబోయినా గంజాయి, సిగరెట్లు, మందు తాగులే, ప్రభుత్వ హాస్పిటల్, ప్రభుత్వ
పాఠశాలల దగ్గర పోయి సాయంత్రం పూట ఇక పాఠశాల వదిలినాక పట్టించుకునే నాదులు లేడాయా, అడిగేటోళ్ళు లేడాయా, అనేటోళ్ళు లేడాయా, పోసి బాటిళ్ళు, మందు సీసాలు, గియ దర్శనం, వాటర్ ప్యాకెట్లు, ఆడ దావతి వేసుకున్న ప్లేట్లు కనబడతాయి. మరి ఎవడన్నా మాట్లాడితే వాడిని టార్గెట్ చేసుకుని వాని మీద బెదిరింపులకు పాల్పడతారు, అవసరమైతే కొట్టడానికి కూడా రెడీ అవుతారు. ఎందుకంటే మొత్తం గంజా బ్యాచేనాయి అంతే. ఇక అట్లా తయారైపోయింది. ఒక కానిస్టేబుల్ని పెట్టో లేకపోతే అప్పట్లెక్క పెట్రోలింగ్ కూడా జరుగుతలేదు ఊర్లలో. ఒకప్పుడు పెట్రోలింగ్ అంటే మొత్తం భయపడుతుండే. సాయంత్రం 6-7 గంటలకు ఇట్లా పోలీసులు తిరుగుతూ ఉంటే వాళ్ళు భయపడుతుండే, కానీ ఇప్పుడు అట్లా లేదు. ప్రభుత్వ పాఠశాలలకు ఎందుకు పోయి ఇవన్నీ కార్యకలాపాలు అయితే తెలుసా? పాఠశాలను ఎక్కువ శాతం చూడు, ప్రభుత్వ పాఠశాల గిట్టే ఉంటుంది, చుట్టూ ప్రహారీ కూడా ఏడ ఉండే ప్రభుత్వ పాఠశాలలకు. అక్కడక్కడ ఏదో కనబడతాయి, ఏదో 100లో 100లో 2-3 అంతే. ఇప్పుడు ఇదే దీనికి ప్రహారీ కూడా లేదు, మరి ఉండదా? కూర్చొని తాగుతారు రాత్రి పూట, పోయి అడిగేటోడు ఎవడు, దిక్కేవాడు, దివానేవాడు. అవి దాటితే కథం. మరి తాగేటోని కన్నా సిగ్గు శరం మానం మర్యాద ఉండాలి కదా. చిన్నపిల్లలు చదువుకునే స్కూల్లో నేను ఎట్లా తాగాలి, ఎట్లా ఇక్కడ మందు కొట్టాలి, మరి పిల్లలు చూసి ఏమనుకుంటారు, ఒకవేళ నేను దొరికితే నా కుటుంబం పరిస్థితి ఏందని ఆనకన్నా కొద్దిగా ఆలోచన ఉండదా? ప్రభుత్వానికి సోయి లేదు, ఈయన దొంగన కొడుకులకు సోయి లేదు, కొడుకులకు ఆనే దావత్ చేసుకోవాలి, ఆనే ప్లేట్లు వాడేయాలి, వాటర్ ప్యాకెట్లు వాడేయాలి, మందు డబ్బాలు అనే వాడేయాలి. ఈ సిగ్గులేని వాళ్ళని దొరకబట్టి చెప్పులతో అనుకొని చంపాలి ఊరోళ్ళు. ఇక సీఎం సహాయ నిధి, పేదల పెన్నిధి, పలు మండలాలకు సంబంధించిన లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ. ఆరోగ్య సమస్య ఎదురైనప్పుడు పార్టీలు, కులాలు, మతాలు అనే తారతమ్యంలు ఉండవు, పార్టీలకు అతీతంగా అందరికీ అండగా ఉంటా చేవెళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భీంభరత్ అట. ప్రజా వయసు కథనానికి కదిలిన అధికార యంత్రాంగం అట. ఇక ప్రభుత్వ భూమిలో నిల్వ మట్టికి ముప్పు అనే శీర్షిక ప్రత్యేక కథనం. ఇక అక్రమ మార్గంలో మట్టిని తరలించిన కాంట్రాక్టర్పై చర్యలకు సిద్ధం. ఎవరైనా అక్రమ మార్గంలో మట్టిని తరలిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఈఏ వెంకటయ్య చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇది గత కొద్ది రోజులుగా అయితే నాకు తెలిసి నిన్ననో మొన్ననో ఈ వార్త ప్రింట్ అయింది. ప్రభుత్వ భూమిలో నిల్వ మట్టికి ముప్పు అని చెప్పేసి అక్కడ మిర్యాలగూడకు సంబంధించిన అన్న మంచిగా అంటే అన్ని డీటెయిల్స్తో పాటు క్లియర్ కట్గా ఫోటోలు, వీడియోలు పెట్టిండు. దీన్ని ప్రచురించిన ప్రజా వయసు దినపత్రిక ప్రజల్లోకి తీసుకెళ్లి మొత్తం అధికారులని కదిలించింది. ఇక కింద మీద చేస్తూ ఉన్నది అక్కడ స్థానికంగా. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై మీడియా ప్రజెంటేషన్ వీక్షించిన బీఆర్ఎస్ కార్యకర్తలట. కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంట్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చిన వీడియో ప్రజెంటేషన్ బీఆర్ఎస్ కార్యకర్తలు వీక్షించారట. ఓకే. షాదనగర్లో ద్విచక్ర వాహనాల దొంగ కొర్ర వినేదు అరెస్ట్ అయ్యారట. 11 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడట. ఇక 4 వాహనాలు స్వాధీనం చేసుకున్నారట. ఆయన దగ్గరికి వెళ్ళి ఇక మీడియాకు వివరాలు వెల్లడించిన షాదనగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ అట. ఈ దొంగతనాలు చేసినట 11 కేసులు ఉన్నాయట ఈయన మీద. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల ఆకస్మిక తనిఖీ. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. ఓకే, సూపర్, గ్రేట్. అట్లనే జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ని మంచిగా చేయరు సార్. గవర్నమెంట్ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ని మంచిగా చేయరు. నూతన బిల్డింగ్ అన్న ఏర్పాటు చేయరు. కనీసం దానికి పెచ్చులు ఊడిపోయి వర్షం వస్తే బెంచ్ల మీదకి వస్తాయి నీళ్లు. ఇక మొన్నగా రాజస్థాన్లో స్కూల్ బంగ్లా కూలిపోయి పిల్లలు చనిపోయేదాకా ఆ పరిస్థితి దాకా చూస్తారా? మరి ముందుగానే మన చర్యలు తీసుకుంటారా? మంచిగా పెయింట్ వేసిన బిల్డింగ్కే పోయిండు. కానీ ఇక చివరి శ్వాస వరకు కేసీఆర్తోనే నా ప్రయాణం అని చెప్పేసి పార్టీ మారే ప్రసక్తే లేదని చెప్పేసి సోషల్ మీడియాలో వచ్చినవన్నీ అబద్ధాలని చెప్పేసి మాజీ ఎమ్మెల్యేలు మరి జనార్దన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, జైపాల్ యాదవ్ సంచలనం వ్యాఖ్యలు చేసి ఎందుకంటే ఇలా పేర్లు బయటకు వచ్చినాయి కదా. ఇక గువ్వల బాలరాజు అంటే డైరెక్ట్ రాజీనామా రాసి బీజేపీలో విలీనం అయ్యేటట్టున్నది. మళ్ళీ అందరితో విలీనం అయితే నాకు టికెట్ ఉంటుందో ఉండదో అని చెప్పేసి ముందు పోతున్నా అని చెప్పేసి ఆడియో లింక్లో చెప్పిండు. గువ్వల బాలరాజు జస్ట్ ఆయన అచ్చంపేట నియోజకవర్గం, అచ్చంపేటకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, రాష్ట్ర నాయకుడు ఎవరంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన అచ్చంపేటకు సంబంధించినటువంటి వ్యక్తి. ఈ అచ్చంపేట టికెట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోతుంది బీఆర్ఎస్ పార్టీ. మరి నేను అవలగాన్ని అయిపోతా, నా దుత్త చేతులు అయితే ఇక మరి ఇన్ని రోజులు కొట్లాడింది చేసింది తిరిగింది అంత అయితే ఆఖరికి అయితే బెల్లం ముక్క నోట్లో పెట్టి సపరేట్ అంటారని సప్పుడు బీజేపీ పార్టీ కాబట్టి అందులోకి పోతే అయిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నది అచ్చంపేటలో. అట్లా ఏదో గువ్వల బాలరాజు గారు అయితే అందులోకి పోయారు. ఆయన తొవ్వాయన లెంకున్నాడు ముందు సూప్. మరి బీజేపీలో కలుతాడా? మరి ఆ పార్టీ అన్న టికెట్ ఇస్తుంది. ముందు సూప్ ఉన్నది ఆయనకు. లాస్ట్ మళ్ళీ బీజేపీ పార్టీ అన్న టికెట్ అచ్చంపేట నుంచి. ఆ బీజేపీ ఏంటంటే ఇట్లా ఇయ్యేది టికెట్ ఎవరికి ఇస్తుంది? ఇప్పుడు మా వికారాబాద్ తీసుకో,
సర్పంచ్ ఎన్నికలలో నిలబడితే ఓ 5 ఓట్లు కూడా రానటువంటి వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది బీజేపీ పార్టీ. ఎందుకు అంటే ఆయన కార్యకర్త స్థాయి నుంచి ఉన్నటువంటి వ్యక్తి, పనిచేసినటువంటి దాదాపు విచ్చలవిడిగా పనిచేసినాడు. వికారాబాద్ ఎస్సీ కార్పొరేషన్ అంటారు, దాన్ని ఏమంటారు బీజేపీలో? కార్పొరేషన్ కాదు, ఏదో ఉంటుంది కదా, ఎస్సీ మోర్చాకు జిల్లా అధ్యక్షుడు ఆయన. అంటే కార్యకర్త గుర్తింపులు ఉంటాయి బీజేపీలో. ఇక బీసీలకు జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి సురేష్ యాదవ్ డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఇక బీసీలకు న్యాయమైన డిమాండ్ల కోసం దేశవ్యాప్తంగా బీసీలు ఉద్యమిస్తున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలగజేసుకుని బీసీలకు జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచి చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే చరిత్రలో బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా నిలిచిపోతారని చెప్తా ఉన్నారు. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి నిలిచిపోతాడా? బీసీలకు మంచి తోలన నిలిచిపోతారు. ఇప్పుడు వాస్తవంగా ప్రజలకు మంచి చేసే నాయకుల్ని ఎవరు కూడా మర్చిపోరు. ఇప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఆయన జయంతి వర్ధంతులకు స్వచ్ఛందంగా పార్టీలు అన్ని పక్కకు పెట్టి ఆయన కోసం నివాళులు అర్పిస్తూ ఉంటారు. ఎందుకంటే రైతాంగాన్ని ఇంప్రూవ్మెంట్ చేసిరు, ఎన్టీఆర్ అయినా రైతాంగాన్ని ఇంప్రూవ్మెంట్ చేసారు, అందరి కోసం కొట్లాడారు, ప్రజల కోసం ఆ రాజు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు, 2 రూపాయల బియ్యం తీసుకొచ్చారు, అనేక కార్యక్రమాలు చేపట్టారు. కాబట్టి సో చరిత్రలో మంచి చేసిన నాయకులు మిగిలిపోతూ ఉంటారు, అలా డౌట్ లేదు. ఇక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించిన రామారావట గార్లకు సంబంధించిన వార్త. కాళేశ్వరం అనేది ఒక అద్భుతం, అది కేసీఆర్ వల్లనే సాధ్యమైందంట. కాళేశ్వరం లాంటి అద్భుతమైన కట్టడం కేవలం కేసీఆర్ వల్లనే సాధ్యమైందని మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మంగళవారం నాడు మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు హైదరాబాద్ తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇచ్చినటువంటి ఉంటుంది ప్రజెంటేషన్ తెలంగాణ భవన్లో ప్రజెంటేషన్ ఇచ్చారు. కవరింగ్ లో తోపు బీఆర్ఎస్ పార్టీ మాటలు తూటాలు లెక్కన ఉంటాయి. మరి కేసీఆర్ అంటేనే ఏమనుకుంటున్నాం, వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 10 సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఏమేమి ప్రాజెక్టులు కట్టారు, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఏ భూమిలో ఏం పడుతాయి, ఎవరికి ఏంది ఏం కథ అనేది మొత్తం వాళ్ళకు తెలుసు. కాబట్టి సో వాళ్ళు అనర్గళంగా మాట్లాడతారు, ఏం జరిగింది అనేది క్లియర్ గా చెప్తారు. ఇప్పుడు వీళ్ళు 10 ఏళ్ల తర్వాత వచ్చి వీళ్ళు అర్థం కావడానికి 3-4 సంవత్సరాలు పట్టేట్టున్నది కథ. ఇక మీ రక్తదానం ఇంకొకరికి ప్రాణదానం. 7వసారి రక్తదానం చేసిన అచ్చునూరి కిషన్ ముదిరాగట. ఇక కిషన్ తన సతీమణి చందన పుట్టినరోజు సందర్భంగా హన్మకొండలోని రెడ్ క్రాస్లో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రాణం విలువ విలకట్టం లేదని, ఎన్ని ఆస్తులు ఉన్నా సేవ చేయడం ఒకరికొకరు సహాయపడటం మానవుల నైతిక బాధ్యత అని ఆయన చెప్తా ఉన్నారు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదం చేయాలి. వాస్తవంగా ఈ కల్చర్ తీసుకురావాలి. పుట్టినరోజులకు కేకులు కోసుడు, పుట్టినరోజులకు సాల్వాలు కప్పుడు, డీజేలు పెట్టుడు, డ్యాన్సులు చేసుడు కాదు. పుట్టినరోజులకు సేవా కార్యక్రమాలు చేయాలి. కొంతమందికి అన్నదానం చేయాలి, వీలైతే రక్తదానం చేయాలి, వీలైతే ఇంకేదన్నా మంచి ఈ వృద్ధుల ఫౌండేషన్ అది ఇది ఉంటాయి కదా, ఆ ట్రస్ట్లకు పోయి పండ్లు పలారాలు లేకపోతే అన్నం పెట్టాలి. ఎందుకంటే నువ్వు ఉత్తగా 3-4 వేలు తిండికి ఖర్చు పెట్టే బదులు అట్లా రక్తదానం చేసినా మంచిదే, అన్నదానం చేసినా మంచిదే. ఆ కల్చర్ రావాలి. ఇక బిల్లులు చెల్లించాలంటూ కలెక్టర్కు వినతి. అధిక వడ్డీకి తెచ్చి అభివృద్ధి చేస్తే అరిగోసలు పెడుతున్నారు, అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యలు. మన ఊరు మనబడి కాంట్రాక్టర్ల ఆవేదనట. బిల్లులు ఇవ్వకుంటే పెద్ద ఎత్తున నిరసన చేపడతామని చెప్పేసి వాళ్ళు ముందే హెచ్చరిస్తూ ఉన్నారు. ఇంకా జగిత్యాల జిల్లాలో మన ఊరు మనబడి కార్యక్రమం కింద చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కలెక్టర్కు మల్లాపూర్లో ఎస్ఎంసీ చైర్మన్లు ప్రజా ప్రతినిధులను చిన్న కాంట్రాక్టర్లు వినతి పత్రం అందించారట. దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ బిల్లులు రాక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, చాలామంది రోడ్డున పడే పరిస్థితి ఉందన్నారు. ఈ విషయంపై అనేకసార్లు మండల రెవెన్యూ అధికారికి, మండల ఎంపీడీఓ అధికారికి, ఎంఈఓ సంబంధిత అధికారులకు వినతి పత్రం ఇచ్చామని ఆగస్టు 15లోగా ఇక తమకు బిల్లులు చెల్లించకపోతే నిరసనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారట. ఎన్నో ఇబ్బందులు పడి లక్షల రూపాయలు అధిక వడ్డీకి తెచ్చి స్కూళ్లను అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేపడితే ఇప్పుడు బిల్లులు ఇవ్వకుండా తమను అరిగోసలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే తమకు రావాల్సిన బిల్లులను విడుదల చేయాలని కోరారు. ఇక ఈ కార్యక్రమంలో బీట్ల నరేష్, ఎదురపురం శంకర్, సందిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇక తదితరులు పాల్గొన్నారట. వాస్తవంగా బీఆర్ఎస్ టైంలో ఏం చేశారంటే మన ఊరు మనబడి కార్యక్రమం తీసుకొచ్చారు. బడికి అంటే అదనపు తరగతులు నిర్మించాలి, అట్లనే కొన్ని స్కూళ్ళకు సంబంధించిన వంట గదులు లేదా బాత్రూమ్లు నిర్మించాలని చెప్పేసి కాంట్రాక్టులు పెట్టారు. కాంట్రాక్టులు పెడితే ఏం చేశారంటే ఇక ఊర్లో ఉన్న పెద్ద మనుషులు, ఆ స్కూళ్ళకు సంబంధించిన చైర్మన్లు, సో ఊర్లో కొంచెం పలుకుబడి ఉన్న వాళ్ళు ఏం చేశారంటే మన ఊరు కదా మన బడి కదా అని చెప్పేసి వాళ్ళు మీదేసుకున్నారు.
దాదాపు 10 లక్షల నుంచి 20 లక్షల నుంచి ఇక కోట్ల రూపాయల దాకా కాంట్రాక్ట్ పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక మరి గత ప్రభుత్వం పాపం అనుకోవాలన్నా మరి ఈ ప్రభుత్వం పాపం అనుకోవాలన్నా కానీ వాళ్ళు పెండింగ్ బిల్లుల్ని రిలీజ్ చేయరు అని చెప్పేసి అరిగోసలు పడతా ఉన్నారు. మరి 10 లక్షలు 20 లక్షలు ఇట్లా కోటి రూపాయలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి అధిక వడ్డీ అంటే ₹2 నుంచి దాదాపు 10% వరకు తెచ్చి అంటే పేరు కాపాడుకోవాలి, మనకంటూ ఒక గుర్తింపు ఉండాలని చెప్పేసి మరి వీళ్ళు లక్షలు తెచ్చి కోట్లు తెచ్చి వీళ్ళు పనులు చేపిస్తే ఇప్పటికి కూడా వాటికి బిల్లులు వస్తలేవట. అంటే కొన్ని బిల్లులు వచ్చినాట, కొన్ని పెండింగ్లో ఉన్నట. మరి మొత్తం రిలీజ్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయినా కానీ కూడా మరి స్కూళ్ళకే డబ్బులు పెట్టారు కదా అని చెప్పేసి ఈ గవర్నమెంట్ కూడా మరి మేము కొత్తగా ఇన్ని స్కూళ్ళు కడుతున్నాం, ఇన్ని కోట్లు పెట్టి కడుతున్నాం అని చెప్పేసి చెప్పుకునే బదులు ఫస్ట్ ఈ స్కూళ్ళను నిర్మించిన వాళ్ళకైతే ఆ పెండింగ్ బకాయిలు చెల్లించాలే కదా. ఈ సోయలేని ప్రభుత్వాలు చాలామంది అప్పుల బాధకు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది? అట్లనే ఇప్పుడు సర్పంచులది కూడా గట్టిగా కాలిపోయింది పాపం. ఏదో మౌమాటంకో లేకపోతే పెద్ద మనిషి అనో సర్పంచ్ అనో మీద వేసుకుంటే వాళ్ళ ఆఖరికి వస్తే రోడ్ల మీద పడే బతకైపోయింది. ఇక నెక్స్ట్ టైం పెట్టమంటే వాడు పెడతారా? కనీసం బాత్రూమ్ కట్టమని పెడతారా స్కూల్లో? ఇదా ప్రభుత్వాలు కాపాడుకోవాల్సినవి. సో ఇక లాటరీ ద్వారా ఎంపికైన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలన్నట. ఇక సిపిఎం డబుల్ బెడ్రూమ్ సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ముందు ధర్నా నిర్వహించారట. లాటరీ ద్వారా మీ సేవ వినియోగదారులకు నాణ్యమైన వేగవంతమైన సేవలు అందించాలి, అదనపు ఛార్జీలు వసూలు చేస్తే శాఖాపరమైన చర్యలు, అదనపు కలెక్టర్ రెవెన్యూ కె అనిల్ కుమార్ అట. అసలు మీ సేవలంటే 4000 మందికి ఒక మీ సేవ మినిమం ఉండాలి. 4000 మందికి ఒక మీ సేవ అంటే తెలంగాణలో 4.5 కోట్లకు పైగా ఉన్నటువంటి ప్రజానీకానికి మరి ఎంత మీ సేవలు ఉన్నాయి తెలంగాణలో? చప్పుడు లేదు, లెక్క లేదు, పత్రం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు, ఇష్టం వచ్చిన కథన నడుపుతున్నది. ఇక ప్రజావాయిస్ వార్తా కథనానికి స్పందించిన ఓ సామాన్యుడట. ప్రజావాయిస్లో ప్రచురితమైన పరిసర ప్రాంతాలు మరుగునీరుతో నిండిపోవడం అనే కథనానికి ఓ సామాన్యుడు స్పందించారు. తెనకపల్లి మండల కేంద్రంలో నాగర్ కర్నూలు రహదారి వెంట పేరుకుపోయిన మురుగు నీటిలో ఉన్న పోచమ్మ దేవాలయానికి వెళ్ళడానికి దారులు మూసుకుపోవడంతో పరిసర ప్రాంతాలన్నీ మురుగునీటితో నిండిపోవడంతో ప్రజావాయిస్ పేపర్ ప్రచురణ చేసిన విషయం తెలిసింది. ఇక దానికి గాను తెనకపల్లి మండల కేంద్రానికి చెందిన వారణాసి శ్రీనివాసులు స్పందించి మంగళవారం పోచమ్మ ఆలయానికి వెళ్ళే దారిని తన సొంత డబ్బులతో పునర్నిర్మాణం చేపట్టారట. గిట్లుండేదానికి గిట్లు చేసిరు. ఇప్పుడు ఊర్లో పోచమ్మ అంటే బోనాలు తీస్తాం, ఎన్నో కార్యక్రమాల మీద ఇప్పుడు పెళ్లి జరిగినా శుభకార్యాలు జరిగినా ఫస్ట్ ఈ పోషమాల దగ్గరికి పోతూ ఉంటాం. ఈ పోవడానికి వీళ్ళని రోడ్డు ఉంటే మురుగునీరు అవన్నీ పెరగకపోతే అన్న సొంత ఖర్చులకి ఎంతైనా కానీ ఖర్చులే ఎంతైనా ఖర్చు అది 1000 కానీ 2000 కానీ లక్ష కానీ అన్న సొంత జేబులతో పెట్టుకొని రోడ్ వేయించినట్ట నిజంగా గ్రేట్ అన్న. మంచిగా చూస్తుంది. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి. ఇక కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. టీఎస్యూటీ ఫ్రస్టా కార్యదర్శి ఎం రాజశేఖర్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఈ ఉపాధ్యాయులకు సంబంధించిన ట్రాన్స్ఫర్లు పెండింగ్లో ఉన్న డిఏలు ఇవన్నీ మొత్తం కూడా పరిష్కరించాలని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక కృష్ణవేణి విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన కల్పించారట. విద్యార్థులకు పాఠశాల స్థాయి నుండే ఎన్నికలపై అవగాహన కలిగి ఉండాలని ఉద్దేశంతో ఎన్నికలను నిర్వహించినట్లు కృష్ణవేణి హై స్కూల్ ప్రిన్సిపల్ ఆర్ఎస్ఏ శ్రీనివాస్ తెలిపారట. ఎట్లా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎట్లా ఏ రూమ్లలో ఏ నెంబర్లు ఇస్తారో మనకి ఎట్లా ఓటింగ్ వస్తుంది, దాన్ని పట్టుకొని మనం ఎట్లా ఓటేయాలా, ఓటేసే ముందు ప్రక్రియ ఎట్లుంటుంది, ఎంత సీక్రెట్గా ఓటేయాలా, ఏమేమి గుర్తులు ఉంటాయి, ఏందేంది కథ అని మొత్తం వివరించి చెప్పారట. మంచి విషయం. ఇక నా ఎస్ఎస్సి ఉండాలి. ఫస్ట్ ఓట్ ఎన్నిక పోయినప్పుడు నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. అమ్మా నీకు అవగాహన కార్యక్రమం పెట్టలేదా స్కూల్లో లేవు, ఏం లేవు. వాళ్ళతోనన్నా ఫస్ట్ సోపతి కోత అయిపోతుంది, పంపారేమట్లా అట్లా పంపరు ఉత్తగడినట్లా. కానీ నా ఎస్ఎస్సి సర్టిఫికేట్ దొరికితే ఇవ్వండి, ఇచ్చిన వారికి 2000 గిఫ్ట్ కింద ఇవ్వగలనని చెప్పేసి తండ్రి వెంకటరాములు చెప్తా ఉన్నారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో ఉన్న రావిరాల గ్రామానికి చెందిన కొత్త వెంకటరాములు తన ఇంటి నుండి వేరే ఇంటికి జూలై 20 తేదీన ఉదయం మారేక్రమాలు తన కూతురు కొత్త పావని యొక్క 10వ తరగతి సర్టిఫికేట్ పడిపోయిందట. కావున 10వ తరగతి సర్టిఫికేట్ దొరికిన వారు ఈ కింది నెంబర్లకు సంప్రదించండి అని చెప్పేసి నెంబర్లు ఇచ్చారు. 9640069944 9912568374 ఈ సర్టిఫికేట్లు ఇవ్వండి. అమ్మాయికి పై చదువులకు పోవాలంటే ఖచ్చితంగా సర్టిఫికేట్ కావాలి. మళ్ళీ ఈ సర్టిఫికేట్ కోసం ఒకవేళ అప్లై చేసుకోవాలన్నా ఈ ఎస్ఎస్సి బోర్డు దగ్గర ఇంకా నానా కష్టాలు పడాల్సి వస్తుంది. ఫస్ట్ అది పోలీస్ కంప్లైంట్ రిజిస్టర్ కావాలి, పెద్ద తతంగం ఉంటుంది. అందుకే ఎవరైనా ఆ పరిసర ప్రాంతాలనే ఉంటుంది, ఎక్కడికి పోతుంది ఇప్పుడు ఇల్లు మారే క్రమంలో అంటే. సో ఎవరికైనా దొరికితే వాళ్ళకి
ఇక అంగన్వాడీ కేంద్రాలను పిల్లలకు మొదటి పాఠశాలలుగా మార్చాలి. జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. పిల్లలందరినీ ప్రీ ప్రైమరీ విద్య కోసం అంగన్వాడీ కేంద్రాల్లో చేర్చాలి. తల్లిదండ్రులకు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ విద్యపై అవగాహన కల్పించాలట. వాస్తవంగా అంగన్వాడీలలో ఉన్నాయి కదా ఇక వార్తలు ఎందుకు అయిపోయినాయి, అందులో అప్డేట్ అయింది. సారీ, ఏంది ఇది లాస్ట్ పేజ్. మళ్ళీ డౌన్లోడ్ ఎందుకు? అంతే అంతే, ఇది లాస్ట్ పేజ్. ఎందుకను ఇంకా అనుమన్నా ఇక ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలి. రాజంపేట మండలంలో పర్యటించిన కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ చెప్తా ఉన్నారు. హర్యానా మాజీ గవర్నర్ను కలిసిన మాజీ తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ మధు మోహన్ అట. ఇసుక ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. 18 నెలలు 18 పథకాలు 18 రోజులు అనే కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువ కావాలి. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కోట్ల బినామీగా తీసుకొని పగుళ్లకు కారణం మీ తండ్రి కాదని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ కనబడతా ఉన్నది. గెలవక ముందు 5 రూపాయల భోజనం పెట్టి తర్వాత బంద్ ఎందుకు చేశారు? 10 ఏళ్ల రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదో ప్రజలకు చెప్పాలి. కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్కు యూత్ కాంగ్రెస్ నాయకుల సూటి ప్రశ్నలు వేసిరట. కొరుట్ల పట్టణంలో మంగళవారం రోజున ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పల్లెల నుంచి పట్టణాలకు వచ్చి వ్యాపారం చేసుకునే వారి కోసం అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకి భోజనం ఏర్పాటు చేశారు. ఇది నియంత్రణ ప్రక్రియగా కొనసాగుతుందని చెప్పిన డాక్టర్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఎన్నికలు ముగిశాక ఎన్నికల్లో గెలిచిన తర్వాత 5 రూపాయల భోజనం అన్నపూర్ణ క్యాంటీన్ ఎందుకు మూసివేశారో చెప్పాలని చెప్పేసి యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. అట్లనే ఇక తిరుమల ఇంజనీరింగ్ కళాశాలను హైదరాబాద్కు తరలించింది కల్వకుంట్ల కుటుంబం కాదా అని చెప్పేసి ప్రశ్నించారు. ఇక మళ్ళా ఈ కొన్ని ప్రశ్నలు పెట్టిరు. వీళ్ళు ఏంటంటే ఈ షుగర్ ఫ్యాక్టరీ మరి గెలిచిన 100 రోజులలో తెరిపిస్తామని చెప్పేసి అట్లనే ఈ కొన్ని ఇక కార్యక్రమాలు పెట్టారు. ఇక మీరు మారదా అన్నట్టు సవాల్ అయిపోయింది. ఇప్పుడు కొరుట్ల పరిస్థితి ఎట్లున్నది అంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా అయిపోయింది. ఎందుకంటే మొన్న వాళ్ళు యూరియా మీద మాట్లాడుకున్న రచ్చా చర్చ ఏదైతే ఉన్నదో ఇప్పుడు చీకి అదేమో గాలిగా చీకి గాలివానకి ఇంకేదో అయినట్టు ఇప్పుడు ఆ కథ అట్లా అయిపోయింది. ఇప్పుడు పర్సనల్లకు కూడా పోయే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏం చేశారు, యూత్ కాంగ్రెస్ నాయకులు కొన్ని ప్రశ్నలు వేసారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు పగుళ్ళు కారణం మీరు తీసుకున్న 100 కోట్ల బినామీ తీసుకున్నది కాదా అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మళ్ళీ ఏం చెప్తా ఉన్నారు, గెలవక ముందు 5 రూపాయల భోజనం, ఈ 10 ఏళ్ళ రేషన్ కార్డులు ఏమి ఇచ్చారు, ఈ కొట్లకు సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు కడతా అని చెప్పేసి మాట ఇచ్చారు, బాండ్ పేపర్లు ఇచ్చారు. మరి అక్కడున్న ఏదైతే చెరుకు ఫ్యాక్టరీ ఉన్నదో మరి దానికి సంబంధించిన ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. మరి దీని మీద మరి చర్చలు పెట్టుకుంటారా ఏమవుతుందో అనేది ఇంకా దూరం బయటట్టే ఉన్నది. ఇక సవాళ్ళకు ప్రతి సవాళ్ళకు చర్చ రచ్చ లెక్కన కనబడతా ఉన్నది. ఏమవుతుందేమో చూడాలి కొరుట్ల పరిస్థితి మాత్రం. సో ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే, ఈడేమో బీఆర్ఎస్ పార్టీ ఈయన ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్నాడు. మరి ఈ అధికారం ఏమైతే చూడాలి. ఎందుకంటే వీళ్ళు గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు బీఆర్ఎస్ హయాంలో. వీళ్ళ నాన్న వాస్తవంగా ఎమ్మెల్యే కొరుట్ల సంజయ్ కుమార్ అనేది వాళ్ళ నాన్న గత 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే ఉన్నారు. కానీ ఇక 10 సంవత్సరాలు మన తెలంగాణ వచ్చినాక వాళ్ళే అధికారంలో ఉన్నారు. మరి వాళ్ళు ప్రాజెక్టు కడతామని చెప్పారు. మరి ఈ కొండ్రికాల బ్రిడ్జి నిర్మాణం కోసం బాండ్ పేపర్ రాసి ఇచ్చిరాట. కోరుట్ల రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాదు, జనరల్ కాన్స్టిట్యున్సీ. కానీ సో ఏందైతే ఇప్పుడు మొత్తానికైతే వీళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు మరి ఏంది కథ అని చెప్పేసి. దీనికి మరి సమాధానం ఏమొస్తుందనేది చూడాలి. రేపు ఇయ్యాల అంటే ఇయ్యాల ఏమవుతుంది చూడాలి. వస్తే రేపు పేపర్కి వస్తుంది. ఇక వికలాంగుల పెన్షన్ పెంపు హామీ విస్మరణ, వికలాంగుల డిమాండ్లపై పోరుబాట. 2 ఏళ్లుగా కాంగ్రెస్ సర్కారు మొండి చేయి. కామారెడ్డి వికలాంగుల గర్జన సభలో మందకృష్ణ మాదిగ.
ఇక మిర్యాలగూడకు చేరుకున్న ఎస్ఎఫ్ఐ సంఘర్షణ సైకిల్ చేస్తారన్నట. ఇక స్వాగతం పలికిన సిఐటియు ఐద్వా డివైఎఫ్ఐ నాయకులట. ఇక శాంతినగర్ సెయింట్ ఆంథోనీస్ స్కూల్లో దారుణం జరిగిందట. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని సెయింట్ ఆంథోనీస్ పాఠశాలలో దారుణం చోటు చేసుకున్నది. పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు వినయ్ అనే వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అసభ్యకరమైన పేర్లతో విద్యార్థులను టీజ్ చేస్తున్నట్లు విద్యార్థులు ఆరోపించారు. అసభ్యకరంగా తాకుతూ వికృత రూపం పాఠశాల మొత్తం సీసీ కెమెరాలు ఉన్న ఉపాధ్యాయుడు మాత్రం తన కామ పిశాచిలాగా వ్యవహరించాడు. ఇది ఇలా ఉంటే 6వ తరగతిలో ఇక లేని సీసీ కెమెరాలు 6వ తరగతిలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు అర్థమవుతుంది. ఈ విషయంపై పాఠశాల చైర్మన్ ఆంటోనీ ఇక రెడ్డి వివరణ ఇస్తూ విషయం తమ దృష్టికి రాగానే పాఠశాల విధుల నుంచి ఆయన తొలగిస్తారని చెప్తా ఉంటారు. దీనిపైన తక్షణమే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎన్ఎస్యు నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ నాయకులు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంఘాలు నిన్న పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. సంగారెడ్డికి సంబంధించి ఇక్కడ సంగారెడ్డి ఏదో కాలనీ అనుకుంటా, సంగారెడ్డి శాంతినగర్ సంబంధించి సెయింట్ ఆంథోనీస్ సంబంధించినటువంటి స్కూల్లో నిన్న పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టారు. ఏది ఏమైనా కూడా నేను ఇక్కడ నుండి చెప్తా ఉన్నా, ఇటువంటి దొంగన లఫుట్ నా కొడుకులను అంగం కోసి పడేసాడు. అదే పని చేయాలి. ఇప్పుడు వాడు విద్యా బుద్ధులు నేర్పించి ఒక గురువు స్థాయిలో ఉండి శిష్యులుగా వాళ్ళను మార్చి వాళ్ళకు విద్యా బోధనలు చేసే ఒక వ్యక్తి ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడితే పిల్లలు వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా కావాలి? ఇప్పుడు ఎంతోమంది పిల్లల కోసం కష్టపడే వాళ్ళు ఉన్నారు, చదివించిన వాళ్ళు ఉన్నారు. ఇక ఇసొంటోళ్ళు చేయబట్టి వాళ్ళ పేరు నాశనం అవుతుంది. ఒక ఉపాధ్యాయుడి స్థాయిలో గురువు తల్లి గురువే దైవం అంటారు. ఫస్ట్ గురువే అంటారు. ఎందుకంటే అమ్మ నాన్న నేర్పించేదండి ఏముంటుందండి, ఈ సమాజం పట్ల నీకు ఉన్న బాధ్యత ఏంది, నువ్వు ఎట్లా పెరగాలి, ఎట్లా మిసులుకోవాలి, ఏంది నీ ప్రవర్తన అనేది నేర్పించేది గురువు. మరి ఈ గురువు వేషంలో ఈ కామ పిశాచి ఇన్నేళ్ల నుంచి ఆడు ఉన్నాడంటే ఎంతమంది నాడు సర్వనాశనం చేసిండో, ఎంతమందిని నాడు చిత్ర హింసలకు గురి చేసిండో ఆయన కామ పిశాచంతో. చదువులమ్మ ఒడిలో తమ భవితనే మార్చుకుందామని చెప్పేసి భవిత కోసం భరాసో కోసం పాఠశాలలో చేరుతుంటే విద్యార్థులను నీ కామ కోరికలు నేర్చుకోవడానికి విద్యార్థుల పట్లేంద్ర అసాంఘిక కార్యక్రమాలు, లఫుట్ నా కొడుక, బేకార్ నా కొడుక, మీ ఇంట్లో పిల్లలు లేరారా, వాళ్ళు మీ ఇంట్లో పిల్లలు వీళ్ళు పిల్లల్లాగా కాదా మీకు, ఈసారి దొంగనా కొడుకులా అంగం కోసి పడదేం కాదే, అంతే పని చేయాలి. ఇక పట్టు జారిందా ప్రాణం గోవిందా, ప్రమాదం పొంచి ఉంది అని తెలిసి కూడా ప్రమాదకర ప్రయాణం, కూరగాయల లోడుతో పాటు కూలీలను మోసుకెళ్తున్న దృశ్యం చోద్యం చూస్తున్న కుకట్పల్లి ట్రాఫిక్ వాళ్ళ దృష్టికి రాకపోవచ్చు, చోద్యం ఎందుకు చూస్తారు, వస్తే ట్రాఫిక్ పోలీసుల గురించి ఎరికే కదా, చేసి పడేస్తారు, ఉరుకుతో పోయి మధ్యలో పోయి పట్టుకొని. కానీ సార్ వీళ్ళకు ఉండాలి, ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్టుకుంటారా, పోలీసులు పట్టుకుంటారా, ఆపుతారా, వాళ్ళని దించుతారా అనేది కాదు ఇక్కడ సమస్య. చిన్న పొరపాటు జరిగినా ఆడు స్పీడ్ బ్రేకర్ల కాడ బ్రేక్ కొట్టినా లేకపోతే ఏదన్నా వెహికల్ మధ్యలో ఏదైనా టక్కర్ ఇచ్చినా ఇంకేదైనా జరిగితే మీ ప్రాణాలకు బాధ్యుడోలు 100%. ఏంది వికృత పనులేంది, ఇంకో సరే లేట్ అయితే ఇంకో లోడ్లో పోతే అయిపోతుంది కదా, ఇక బాణం మీద తెచ్చుకునే కథలవని. జర్నలిస్టు అక్రమ నిర్బంధంపై సిపికి జర్నలిస్టుల ఫిర్యాదు చేశారట. శాంతి భద్రతల పరిరక్షణలో జర్నలిస్టుల సహకారం అవసరం, మెరుగైన సమాజం కోసం కలిసి పనిచేయాలని చెప్పేసి సిపి ఆనంద్ చెప్తా ఉన్నారు. ఇక మర్రిగూడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆకస్మికంగా తనిఖీ చేసిరాట. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు గుణాత్మక విద్యను అందించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి చెప్తా ఉన్నారు. ఇక సంఘం ఏకిన్ పూర్ వంతెనలకు నిధులు మంజూరట, వంతెనలు పరిశీలించిన జువ్వడి కృష్ణారావు. ఇక నేడు కామారెడ్డికి సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు వస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ప్రధానంగా ఈరోజు దాదాపు 5 పేపర్లు వచ్చినాయి ప్రజా వయసులో జిల్లా వార్తలు. నాకు తెలిసి ఇంకా 8 పేజీలకు పోయేటట్టే ఉన్నది. మేము పక్క పొడితే నీళ్ళ బాటిల్ పెట్టుకోవాలి, కష్టం ఉన్నది. సో దయచేసి పెరగాల్సిన అవసరం ఉన్నది. జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా అయిపోయారు, ఆల్రెడీ రిక్రూట్మెంట్ కూడా అయిపోయింది. సో అక్కడక్కడ కొన్ని ఖాళీలు ఉన్నాయి, ఎందుకంటే ప్రజా వయసు ప్రజల్లోకి వెళ్తా ఉన్నది కాబట్టి. సో చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఛానల్ పెట్టిన కొద్ది రోజులకే ప్రజల నుంచి ఎంతో ఆదరణ వస్తుంది, అధికారుల నుంచి ఎంతో స్పందన వస్తూ ఉంది.
మనం కూడా లైవ్లో అధికారులకు కూడా నిన్న ఫోన్ చేయడం ఇట్లా చేస్తాం. ఎవరైనా నిఖార్సుగా నిజాయితీగా పనిచేయాలనుకుంటే ప్రజా వాయిస్ మీకు వేదికను అందిస్తుందండి. సో దయచేసి ప్రజా వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్న ప్రజా వాయిస్ శేఖర్తో కలిసి నేను మీ పవన్. థ్యాంక్